ఇలా ఇచ్చేస్తారనమాట. దీన్ని మనం తీసేసుకొని కన్నుని పైనుంచి ఇట్లా హోల్ పెట్టుకున్నాము కదండి, పైనుంచి ఆ హోల్ పెట్టుకున్న ప్లేస్లో కన్నుని ఇట్లా పెట్టేసి తిరగతిప్పి ఈ ఫెవిగ్లో ఉంది కదా, ఈ ఫెవిగ్లోని ఇట్లా క్లాత్ మీద వేసుకోండి. ఇలా వేసుకొని ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టేసి ప్రెస్ చేసేసి కాసేపు ఆరనివ్వండి. గట్టిగా ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి ఆరిపోవాలి. అలాగే నోసుకు కూడా సేమ్ పాయింట్ పెట్టుకొని కరెక్ట్గా మళ్ళీ అతికిచ్చేసిన తర్వాత తీస్తే బొమ్మ పాడైపోతుంది. ఫస్ట్ మీరు పాయింట్ పెట్టుకున్నప్పుడే కరెక్ట్గా నోస్ అనేది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చూసుకోవాలి. ఓకేనా? కాసేపు ఆరనిద్దామండి. ఇట్లా కాసేపు ఆరిన తర్వాత ఇప్పుడు నోస్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఇలా ఉంది కదండి, దీన్ని ఇలాగా కొంచెం మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకుంటాం చూడండి, పాయింట్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇంకొంచెం మరీ పెద్ద హోల్ పెట్టేసుకుంటే కుట్టు మొత్తం ఊడిపోతుంది, మనం కుట్టిందంతా ఊడిపోతుంది. అలా ఊడకుండా చిన్నగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా అలా పెట్టుకొని కరెక్ట్గా షేప్ చూసుకొని ఇటువైపు నుంచి మీరు షేప్ చూసుకోండి, వంకర రాకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని అప్పుడు గమ్ము మళ్ళీ అతికిచ్చిన తర్వాత మనం నోస్ తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇట్లా పెట్టిన తర్వాత మీరు ఇలా చేయి పెట్టుకొని ఇలా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా. ఇలా చేయి పెట్టుకొని ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చూసుకోండి. చూసుకున్నప్పుడు వెనక్కి తిప్పి ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ షేపు ఈ కుట్టు దగ్గరికి రావాలి కరెక్ట్గా, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇది కరెక్ట్గా రావాలి. ఇలా పెట్టి ఈ చైన్ని ఇలాగే తిప్పేసేయండి, మళ్ళీ కదిలిపోతుంది కదా. కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేసే ముందు వెనకాల కరెక్ట్గా ఉందా లేదా పాయింట్ చూసుకోండి, ఆరిపోతే మళ్ళీ ఇబ్బంది. చూడండి ఇట్లా ఈ గీత దగ్గర